మన నిత్య జీవితంలో ధ్యానం చాలా ప్రాధాన్యమైందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగా ధ్యాన గురు పరంపరలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన స్వామి మైత్రేయ అన్నారు. ఆదివారం పెరుగుచెట్టు వద్ద గల పిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహనం, కరుణ వంటి గుణాలు ధ్యాన సాధన ద్వారా అలవడతాయని చెప్పారు. ధ్యాన యోగ సాధనాల ద్వారా ఆరోగ్యం పట్ల అవగాహన ఏర్పడి మానవుడు పరిపూర్ణంగా అనారోగ్యరహిత జీవిత మాధుర్యాన్ని పొందగలడని అన్నారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పిఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లోను, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లోనూ ఈ శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మానవ జీవితంలో శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్య ప్రాధాన్యతపై స్వామి మైత్రేయ అనేక పుస్తకాలు రచించారని వెంకటేష్ గురూజీ తెలిపారు. ఆయన అపార అనుభవ సారాన్ని ఏలూరు నగరం ఆరోగ్యాభిలాషులు అందిపుచ్చుకునే అవకాశం ఈ జీవన వికాస తరగతుల ద్వారా లభించనుందని ఆయన అన్నారు. ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఏలూరు నగరంలోని ధ్యాన యోగ సాధనాభిలాషులు ఈ శిక్షణా కార్యక్రమాలు సువర్ణావకాశం అని ప్రేమాలయం కమిటీ జాయింట్ సెక్రటరీ ఆలపాటి నాగేశ్వరరావు అన్నారు. సమావేశంలో ప్రేమాలయం కమిటీ ఉపాధ్యక్షురాలు టి లక్ష్మి, మరో ఉపాధ్యక్షులు వి సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రామారావు, కూచిపూడి సత్యనారాయణ, తెమ్మన కిరణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Masters in Business Administration. What is real administration? అంటే ఏది నేర్చుకోవాలి, బయట విషయాలని అడ్మినిస్ట్రేట్ చేయడం అందరూ నేర్చుకుంటున్నాం, కానీ లోపల ఉన్న దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము? క్రమంగా ఆ ప్రాణశక్తిని కోల్పోతూ చివరికి నిర్వీర్యం అవుతున్నాము అని గుర్తించుకోండి. రోజు గంట సేపు తగ్గకుండా సాధన చేసుకోగలిగితే మనం రోజు ఎదుగుతూ ఉంటాం. ఇంకా లోపలికి సాయంత్రం అంటే గర్భగుడి వెళ్ళేటప్పుడు ఏముంటాయి? ఒక ధ్వజస్తంభం, 2 ఎంట్రన్స్ ఉంటాయి. ఈ 2 ఎంట్రన్స్ ఏంటి? మన చిన్న నాలుక, కొండ నాలుగు అంటాం చూడండి, అక్కడ 2 కన్నాలు ఉంటాయి. చూసారంటే మీరు అర్థంలో చూస్తే కనిపిస్తుంది. ఆ 2 ఎంట్రన్స్లు ఇప్పుడే పొందే అసలైన నవరంధ్రాలు మీద ఈ పురుష అంటే ఏంటి? ఇది దేవుడికి అభిషేకం చేస్తాం కదా, ఇది కూడా మారిపోయింది. మనం ఏం చేసాం? టెంపుల్స్ కట్టుకొని మెల్లగా, అది కూడా కరెక్టే. ఎందుకంటే మనకి రాను ఏమీ చేయకుండా చేసే బదులు కనీసం కొంత నాలెడ్జ్ ఉంటుందని ఎల్కేజీ, యూకేజీ, 10th క్లాస్ సిలబస్ లాగా అవి పెట్టుకున్నాం. మంచిదే, వ్యతిరేకి కాదు. అసలు విషయాలు వెళ్ళాలి. ఈశ్వరుడు ఇక్కడ ఉంది, నువ్వు ఇలా ఏంటయ్యి? ఎడ పింగళ సుషుమ్న. ఈశ్వరులైన ఎంతో పవిత్రతతో మనం ఏం చేస్తాం? అభిషేకం, ఈశ్వరుడికి అభిషేకం దేవుడితో చేస్తాం. ఏదో వాటిలో పాలు, ఏదో ఒకటి అభిషేకం. ఇది కూడా మారిపోయింది. ఎక్కడికి వచ్చింది కదా? విజ్ఞాన భైరవతంత్ర శివసూత్రాలలో ఏంటి అంటే నీ ప్రాణంతో చేయాలి.